జోగిని ఆశీర్వాదం ఉన్నది. శ్యామల జోగిని గారి వారి ఆశీర్వాదం ఉన్నది. అందుకే బండి సంజయనకు పాట గెలవడు అన్నమైన తర్వాత వాపిస్తాం. శ్యామల గారు అదేవిధంగా మన మధుప్రియ గారు. మధుప్రియ చాలా చక్కని తెలంగాణ మన సింగర్. చాలా చిన్న వయసులోనే ఎన్నో పాటలు పాడి మనందరినీ అలరించింది మధుప్రియ. మరి ఇప్పుడు మన ముందు ఒక్క పాట పాడుతుంది మధుప్రియ అన్న. అందరికీ నమస్కారం. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, తెలంగాణ ఆడబిడ్డగా చాలా గర్వపడుతూ ఈ రోజు అమ్మవారికి వస్త్రాలు అర్పించడం జరిగింది. పట్టు వస్త్రాలు. నేను శ్యామలకు కానీ సంజయనకి కంగ్రాచులేషన్స్ అన్నా. మీకు మీ అందరి కోసం ఒక్కసారి మన అందరూ గట్టిగా రెండు చేతులు పైకి లేపి సపని కొడితే లాలు దర్వాజా మహత్వాని వంట శివమోగిన శివశక్తివి నీవేనంట. ఏ పేరున వెలిసినా ఏ పేరున కొలిసినా ఆదిశక్తి అంతయుక్తి నీవేనమ్మా. లాలు దర్వాజా మహత్వాని వంట శివమోగిన శివశక్తివి నీవేనంట. ఏ పేరున వెలిసినా ఏ పేరున కొలిసినా ఆదిశక్తి అంతయుక్తి నీవేనమ్మా. ఏ గోలుకొండ కోట గడ రంగుల మోనం అది రంగుల మోనం. తెలంగాణ గడ్డ మీద ఎత్తెలు గానం శివ సత్తుల గానం. థ్యాంక్ యూ మధుప్రియ. చాలా అద్భుతంగా లాల్ దర్వాజా మీద పాట పాడిన మధుప్రియను అని థ్యాంక్ యూ అన్నా. బండి సంజయ్ గారిని, కేంద్ర మంత్రి గారిని, బండి సంజయ్ గారిని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మాఫియాల వారు సన్మానిస్తున్నారు. బోలో లాల్ దర్వాజా మహాకాళి మాతాకి, బోలో లాల్ దర్వాజా మహాకాళి మాతాకి. థ్యాంక్ యూ అన్నా. మరొకసారి బండి సంజయ్ గారికి ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మన అమ్మవారిని మర్చిపోకుండా వస్తుంది మన జోగిని శ్యామల గారు. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి చీర సార బోనంతో వచ్చి అమ్మవారిని వారి వేడుకుంటూ ఎంతో ప్రతి సంవత్సరం కూడా శ్యామల గారు మనందరి ముందు వచ్చేస్తున్నారు. వారికి గతంలో కూడా గత సంవత్సరము మా ఆలయ కమిటీ మహేష్ గౌడ్ గారి అవార్డు ఇవ్వడం జరిగింది. జోగిని శ్యామలగా వారిని గత సంవత్సరం రవీంద్రమూర్తి వారు సత్కరించడం జరిగింది. మరి ఆ రోజు ఆ టైంలో కూడా వారు చాలా గొప్పగా ఆ వేదికమైన ప్రదర్శన చేసిండ్రు. ఇప్పుడు ఈ దేవాలయానికి ఇచ్చేసిన వారికి సాధారణంగా స్వాగతం అవుతూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము శ్యామల గారిని. అందరికీ శనార్థి. జై బోలో మాతా సింహవాహిని అమ్మవారికి జై. వినబడతలేదు. జై బోలో సింహవాహిని మాతాకి. అది అట్లుండాల. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం సమర్పించినట్టే అమ్మవారికి చీర సారే పట్టు వస్త్రాలతో పాటు అమ్మవారికి బోనం కూడా సమర్పించాను. వెండి బోనం ఆనవాయితీ ఇక్కడ నుంచే మొదలైంది నాకు. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ ముఖ్యంగా ఈ రోజు మన తెలంగాణ గడ్డ మీద ఉన్న మన బండి సంజయ్ గారు త్రిశక్తి ఆలయం అందరికి చాలా మందికి తెలియదు. ఆయన సొంత దేవాలయం ఉంది. 3 అమ్మవార్లని స్థాపించారు. అక్కడ నేను కూడా వెళ్ళి బోనాలు సమర్పించడం జరిగింది. అప్పుడు సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది ఆయన ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ అవ్వడం. నేనైతే ఇంకా అంచెలంచెలుగా ఆయన ఎదగాలి. అలాగే మన బోనాల పండుగ తెలంగాణకే పరిమితం కాకుండా యావత్ భారతదేశానికి పరిమితమయ్యే విధంగా ఆయన కృషి చేయాలి. నేషనల్ ఫెస్టివల్ జరుపుకునే విధంగా మనకి ఈ పండుగను తీసుకెళ్లగలగాలి. ఎందుకంటే ఇట్లా ఆట పాట బోనం ఇంత కల్చర్ ఎక్కడ ఉండదు. ఇది స్త్రీని పూజించే పండుగ, శక్తిని పూజించే పండుగ, అమ్మని పూజించే పండుగ. కాబట్టి ఇది మన స్టేట్ వైడ్ కాకుండా సెంట్రల్ వైడ్ కూడా ఈ ఫెస్టివల్ ని మనం సెంట్రల్ ఫెస్టివల్ గా జరుపుకునే రోజు రావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు కూడా మీ వాయిస్ గా సెంట్రల్ లో ఇది వినిపించాలి. అండ్ ఢిల్లీలో కూడా మన ఉనికి, మన తెలంగాణ బోనాలు, మన పోతరాజు, మన తొట్టెల, మన పలారం బండ్లు ఢిల్లీ దర్వాజా ముందు కూడా, అంటే 15 ఆగస్టుకి జెండా వందరం ఎలాగైతే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఉనికి ఉంటది, ఈసారి మన తెలంగాణ ఉనికి కూడా అక్కడ ఉండేలాగా చూడాలని నా రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మరి ఒక్కసారి ఆ అమ్మవారి దీవెనలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మన తెలంగాణ చెల్లె
తెలుసుగా ఆడపిల్లనమ్మ అని ఆడపిల్లలకు ఎంతో మందికి ప్రోత్సహించింది. ఎంతో మందికి తన చిన్న తనం నుండి ఒక తెలంగాణ మట్టి మకరందాన్ని, ఆడపడుచుల ఉనికిని ఉండాలి ఆడపిల్లనమ్మ అని తన తల్లి కొంగు పట్టుకొని ఎలాగైతే పాడిందో ఇప్పటికీ మన తెలంగాణ పాటలు, బోనాల పాటలను పాడుతుంది. ఆమె గలం ఇప్పటిదాకా బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు, 100 సంవత్సరాలు ఈ గలం ఇలాగే ఉండాలని అన్నారు. ఆ మాట నేను మైక్ పరంగా అంటున్నాను. నిజంగా తెలంగాణ కల్చర్ ఇంకా ఇంకా ఉనికిని మీ వాయిస్ నుంచి తీయాలి. ఇంకొక పాట పాడి మనం ఫైనల్ చేద్దాం. అండ్ ఈ రోజు తెలంగాణ ఆడబిడ్డలుగా మేము ఇక్కడ నిల్చోవడం చాలా గర్వంగా ఉంది. అమ్మ ఆశీస్సులు మాకు మీ అందరికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటాం. తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈదుల్లా దేవి ఎల్లమ్మ రమమ్మ, తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈదుల్లా దేవి ఎల్లమ్మ రమమ్మ. బయలున్న బంగారు తల్లి బయటికెళ్ళాలే దేవత, బోరం తీయాలే దేవత. బయలున్న బంగారు తల్లి బయటికెళ్ళాలే దేవత, బోరం తీయాలే దేవత. తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రాజేంద్ర యాదవ్ గారు ఆలయ కమిటీ చైర్మన్, రాజేంద్ర యాదవ్ గారు శ్యామల గారిని సన్మానిస్తారు. శ్యామలండి ప్రధాన కార్యదర్శి భారతీయ గారు మధుప్రియ గారిని సన్మానిస్తారు. శ్యామలండి దేవాలయాల కమిటీ సభ్యులందరికీ, చైర్మన్ గారికి, అలాగే ఈ మేనేజ్మెంట్ చేసే ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. ప్రతి సంవత్సరం సగౌరవంగా ఆడపడుచుకి ఒక వస్త్రము, పసుపు, కుంకుమ ఇచ్చి పంపించడం చాలా సంతోషకరం. పొందులో ప్రాణం ఉన్నంత వరకు ఈ సేవ అమ్మవారికి ఇలాగే చేయాలి. మీరు కూడా ఇలాగే సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి. అలాగే ఈ సంవత్సరం మంచిగా పంటలు పండి, పాడి పంట వర్షాలు సకాలంలో పడి అందరూ బాగుండాలి, రైతులు బాగుండాలి, మనమందరం బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శివశక్తులకు ప్రత్యేక హోదా ఇచ్చినందుకు ప్రభుత్వానికి కూడా చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఆలయ ప్రధాన కార్యదర్శి భారతీయ గారు శాల్వాతో సమాచారం మధుప్రియ గారిని. వారం ఆయన చెప్పినా కదా ఇప్పుడు చెప్తాము. శ్యామల గారు మీరు ఇంకా సీతాస్థానం పోతే ఎట్లా డాన్స్ చేయాలి అన్నా. శంకరన్న సౌండ్ పెట్టాలి, మంచి పాట పెట్టు. శంకరన్న పాట పెట్టాలి మంచిది. అడిషనల్ ఆయన